హలో అండి, నేను మీకు ఆనా గురించి చెప్పాను హిందీలో. ఆనా అంటే రావడం, టు కమ్. దానికి రిలేటెడ్గా ఇప్పుడు కొంచెం చెప్తాను. దానికి దీనికి సంబంధం లేదు, కానీ చూడండి. ఆనా అంటే టు కమ్ అండి, రావడం. ఆ తీసి ఆ ప్లేస్లో జా పెట్టి జానా అని చదివామనుకోండి, వెళ్ళడం అని వస్తుంది. ఆనా అంటే రావడం, జానా అంటే వెళ్ళడం. ఆనా టు కమ్, జానా టు గో. ఓకేనండి. ఫస్ట్ లెటర్ ఒకటే మారింది. ఆనాలో ఆ ఉంది, జానాలో జా ఉంది. ఆమె ఆ ప్లేస్లోకి జా వచ్చింది. అర్థమవుతుందండి. అలాగే గానా. గానా అంటే టు సింగ్, పాడడం. తెలుగులో అయితే పాడడం. పాడడాన్ని హిందీలో గానా అంటారు. గానా అంటే పాడటం అని వస్తుంది, పాట అని కూడా వస్తుంది. రెండు అర్థాలు ఉన్నాయి. వెర్బ్ కింద యూజ్ చేస్తారు, నౌన్ కింద యూజ్ చేస్తారు. గానా అనేదాన్ని క్రియగాను యూజ్ చేస్తారు, నామవాచకంగా కూడా యూజ్ చేస్తారు. గానా అంటే పాట, అది నామవాచకం అవుతుంది. గానా అంటే పాడటం, అది క్రియ అవుతుంది, మనం చేసే పని అవుతుంది. ఓకేనండి. ఒక్క నిమిషం ఉండండి. అలాగే ఖానా. ఖానా అంటే తినడం. ఖానా సెకండ్ కా. ఖానా టు ఈట్, తినడము. ఖానా మీన్స్ టు ఈట్ ఇన్ ఇంగ్లీష్, తినడము ఇన్ తెలుగు. అలాగే పానా. పానా అంటే టు గెట్, పొందడం. ఇన్ తెలుగు పొందడం. పానా హిందీ, టు గెట్ ఇంగ్లీష్, పొందడము తెలుగు. నెక్స్ట్ వన్ వచ్చి బానా. బానా సెకండ్ బా. బానా అంటే టు బి లైక్డ్, నచ్చడం. బానా హిందీ, టు బి లైక్డ్ ఇంగ్లీష్, నచ్చడము ఇన్ తెలుగు. అలాగే లానా. లానా మీన్స్ టు బ్రింగ్. లానా టు బ్రింగ్. లానా అంటే తీసుకురావడం. లానా అనేది హిందీ వర్డు, టు బ్రింగ్ ఇంగ్లీష్, తీసుకురావడము తెలుగు. ఓకేనా అండి. మళ్ళీ చెప్తాను చూడండి. ఆనా టు కమ్, ఇన్ తెలుగు రావడం. ఆనా అనేది హిందీ, టు కమ్ ఇంగ్లీష్, రావడం తెలుగు. ఆనాకి ఆపోజిట్ జానా. ఆనా అంటే రావడం, జానా అంటే వెళ్ళడం. జానా టు గో, ఇన్ తెలుగు వెళ్ళడం. గానా టు సింగ్, ఇన్ తెలుగు పాడడము. గానా అంటే రెండు అర్థాలు ఉన్నాయి, పాట లేదా పాడడం. పాట అనేది నామవాచకం, నౌన్. పాడడం అనేది వెర్బ్, క్రియ. అలాగే ఖానా సెకండ్ కా. కాకి ఒత్తుంటుంది. ఖానా టు ఈట్, తినడము. ఖానా హిందీ వర్డ్, టు ఈట్ ఇంగ్లీష్, తినడం తెలుగు. నెక్స్ట్ వన్ వచ్చి పానా. పానా అంటే టు గెట్, పొందడం. పానా హిందీ, టు గెట్ ఇంగ్లీష్, పొందడము తెలుగు. తర్వాతది వచ్చి బానా సెకండ్ బా. బాకి ఒత్తుంటుంది. భారతదేశం అంటాం కదా, భారతదేశంలోని బా. బానా టు బి లైక్డ్, ఇన్ తెలుగు నచ్చడము. అలాగే తర్వాతది వచ్చి లానా. లానా మీన్స్ టు బ్రింగ్, ఇన్ తెలుగు తీసుకురావడం. లానా హిందీ, టు బ్రింగ్ ఇంగ్లీష్, తీసుకురావడం తెలుగు. మీరు అబ్జర్వ్ చేసుంటే ఈ వెర్బ్స్ అన్నిటిలో కూడా మొదటి అక్షరం మాత్రమే మారింది. ఒక వెర్బ్ తయారు చేసుకుని దాని మొదటి అక్షరాన్ని మారిస్తే మిగతా వెర్బ్స్ వస్తాయన్నమాట. హిందీ కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి. ఎందుకంటే రైమింగ్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి. రైమింగ్ వర్డ్స్ అంటే
పలకడానికి ఒకే విధంగా ఉంటే రైమింగ్ వర్డ్స్ అంటారు. తెలుగులో ప్రాస అంటారు. ఓకేనండి, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. రైమింగ్ వర్డ్స్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చి ఆనా, సెకండ్ వన్ వచ్చి జానా, థర్డ్ వన్ గానా, ఫోర్త్ వన్ కానా, ఫిఫ్త్ వన్ పానా, సిక్స్త్ వన్ బానా, సెవెంత్ వన్ లానా. వీటన్నిటిలో ఫస్ట్ లెటర్ మాత్రమే మారిందండి, అదొక్కటి మార్చుకుంటే సరిపోద్ది మనము సందర్భాన్ని బట్టి. మిగతాదంతా కూడా సెంటెన్స్ ఫార్మేషన్ ఒకే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయేగా అంటే వస్తాడు, ఆ తీసి జా పెట్టామనుకోండి జాయేగా అవుతుంది, వెళ్తాడు. ఆయేగా వస్తాడు, దానికి ఆపోజిట్ జాయేగా వెళ్తాడు. అలా అన్నమాట. అర్థమవుతుందండి? ఓకే అండి, థ్యాంక్ యూ.